రాష్ట్ర అభివృద్ధి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. సోమవారం జగ్గంపేట మండలం మామిడాడలో 2 కూటమి ప్రభుత్వం నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. సరే మరి సంక్షేమ అభివృద్ధి కూడా వేసుకున్నాగా పరిగెత్తిస్తుంది అని చేత మరి ఈ కార్యక్రమానికి నాకు అంతా కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 2 సంవత్సరాల నుంచి జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఇంటికి కూడా ఇక్కడ బాధ్యత అయిన నాయకులు అదేవిధంగా బూత్ కన్వీనర్ సమక్షంలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మనం చేసుకుని అది జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఇక్కడి నుంచి జరగవలసిన కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గర టైం వెచ్చించి మనం ప్రతి కార్యక్రమాన్ని వేసిన సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అలాగే ఎవరూ సాధించలేని ఎత్తుపోతల పథకాలు కానీ అలాగే నీటి పథకాలు కానీ తీసుకొచ్చే మన ఎమ్మెల్యే గారి గురించి కానీ ఈ స్కీమ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా మన నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి కూడా వివరించి ఇకపోతే చెప్పుకుంటా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తెలుగుదేశం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి కార్యకర్తని కూడా వెళ్ళి రేపు జరిగే స్థానిక ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల 2 మాసాలు అయ్యింది. మీరు మాకు అధికారాలు ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పాలన మొదలెట్టి 2 సంవత్సరాలు 2 మాసాలు అయింది. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించి చేసినటువంటి కార్యక్రమాల్ని చెప్పుకుంటూ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, వాటిని ఏ రకంగా రేపు ప్రణాళికాబద్ధంగా మనం వాటిని పూర్తి చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం కోసం ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మీ గ్రామం మేము వచ్చాం. ఇది రచ్చబండ కార్యక్రమం. మా మణిబాబు కంగారు పడిపోతున్నాడు. జనాలు రావాలి, సమస్యలు చెప్పాలి, అవి నేను తెలుసుకోవాలి, వాటికి పరిష్కారం ఏంటి అన్నది చెప్పాలి. అది రచ్చబండ కార్యక్రమం యొక్క విధానం. మరి ఈ రచ్చబండ కార్యక్రమంలో చాలా చక్కగా ఉపన్యాసాలు చెప్పారు. నేను చెప్పడానికి అయితే ఇంకేమీ లేదు. నాకు 1 2 3 4 10 మంది మాట్లాడించారు. తర్వాత సోదరిమణులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఇందులో పరిష్కారం అయ్యేటటువంటి సమస్యల మీద పరిష్కారం అవుతాయని చెప్తాను, పరిష్కారం కాలేనటువంటి వాటి మీద పరిష్కారం కావని చెప్పాలి. కళ్ళబొల్లి మాటలు చెప్పేసి మీతో తప్పట్లు గుర్తించేసుకుని నేను వెళ్ళిపోతే మళ్ళీ రావాలి కదా, నేను రావాలి, మీరు నా దగ్గరికి రావాలి. ఒక నమ్మకం అన్నది మన మధ్యన ఉండాలి. మీకు నాకు అన్నది ఒక నమ్మకం ఉండాలి. రే మళ్ళీ మొదలు 2-3 ఉదాహరణలు చెప్తాను. గత ప్రభుత్వానికి ఈనాటి ఈ ప్రభుత్వానికి, గత నాయకుడికి ఈనాడు పాలన చేసేటటువంటి నాయకుడికి వ్యత్యాసం ఏంటి అన్న దాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏ రకంగా పాలన చేసినా మనం ఆ పార్టీ, మనం ఈ పార్టీ అని ఆలోచన చేసుకుంటూ మనం వెళ్తే
ఎప్పుడూ ఇక్కడే ఉంటాం. మనం మన కాళ్ళ మీద నిలబడాలి, అభివృద్ధిని సాధించుకోవాలి, సంక్షేమాన్ని అవసరం మేరకు పొందాలి అనుకున్నప్పుడు విచక్షణతో ఆలోచన చేసి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. దాని గురించే ఈ చిరు ప్రయత్నం. ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అనుకోవచ్చు, అంత పెద్ద నాయకుడిని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని చెప్పేస్తారు. అతనికంటే నేను సీనియర్ని. అతను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నాకు 75 సంవత్సరాలు, నాకు వాడి తండ్రి సమానం. నేను భూములే అదైతే 6 తడి పంటలు అయితే 2 పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి 3 మాసాలకు ఒకసారి పంట వస్తుంది. ఈ 6 మాసాల్లోనే 7 మాసాల్లోనూ మొత్తం 2 పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పోసినటువంటి ఆకుమళ్ళు ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఆకోసి మళ్ళీ పోయాలనుకున్నా మరి ఆ గోదావరిలో నీరు ఉంటుందో ఉండదో తెలియదు. అదే మొక్కజొన్న అయితే ఒక తడి తేడా వచ్చినా సరే ఎంతో కొంత ఆదాయం మనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. తడి కూడా తేడా రాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మీరు ఆలోచన చేయాలి రైతాంగ సోదరులు. ఇకపోతే రెండోది, ప్రతి ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ 750 రూపాయలు ఎంతో ఉందో, 720. ఇది మొత్తం ప్రభుత్వం కట్టాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకునే టైం కాదు. దాన్ని నెక్స్ట్ ఇయర్కి పూర్తి బాధ్యతగా ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరానికి మాత్రం ఇప్పుడున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకుని ఏదైనా దురదృష్టం కొలితే మన పంటలు పోతే పండుతాయనే ఆశతోటే మనం రైతులు ఎప్పుడు ఇంతకంటే దరిద్రమైనటువంటి సంవత్సరాలు చూసాం. మనం 3 సంవత్సరాలు కరువు ఉంటే 1 సంవత్సరం పండేటటువంటి రోజులు కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి మన ప్రాంతాలు. అటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా 750 రూపాయలు ఇన్సూరెన్స్ మాత్రం కట్టి తీరండి తప్పగా. 1 ఎకరానికి 750 రూపాయలు పెట్టుబడిలో ఇది ఉందనుకోవడమే మన బాధ్యత. దాన్ని పెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో ఏం జరిగినా ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తే 2000 ఇస్తుంది, 5000 ఇస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అంటుంది. ఏ విత్తనాలు, ఓ బత్త ఎరువు ఇలాంటివి ఇవ్వగలుగుతుంది తప్పించి ఈ ఇన్సూరెన్స్ అన్నది కానీ ప్రభుత్వం కట్టినా మనం కట్టుకున్నా పూర్తి స్థాయిలో మనకు నష్టం వస్తుంది, లాభం కలుగుతుంది. పోయినటువంటి నష్టపరిహారం అంతా కూడా మనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కట్టాలి. ఏంటి ఎమ్మెల్యే గారు వీటిని డబ్బులు కట్టమంటున్నాడు మనల్ని, ఇవాళ ఎండ కనపడుతుంది అనుకుంటే రేపు తెలుస్తుంది మీకు ఎమ్మెల్యే ఎందుకు చెప్పాడు. కాబట్టి దీన్ని ఒకటి మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మనం చేసుకుంటూ, రేపు 15వ తారీఖుని మనకు పండగ రోజు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు, మనకే శాశ్వతంగా నీరు వచ్చే రోజు. ఎందుకంటే ఇంకా అది ఇప్పుడు దేనికోసమైతే పుష్కర ఎత్తిపోతల పథకం పెట్టారో, పురుషోత్పత్తులు ఎత్తిపోతల పథకం పెట్టారో అది పోలవరంతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంక ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ ఏదైతే మాసాలు ఉందనగా నేను 4000 రూపాయలు ఇస్తాను, 1000 పెంచి పెన్షన్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడో కాదు, మన రాజమండ్రి వేదికగా మహానాడులో చెప్పాడు. సూపర్ 6 పథకాలు ప్రకటిస్తూ ఏదైతే 1000 రూపాయలు ఇస్తానన్నాడో మీరు నమ్మారు, విశ్వసించారు, అమోఘమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. 164 సీట్లతో పాలన మాకు అందించారు.
కానీ వెంటనే మొట్టమొదటి సంతకం ఈ పెన్షన్ కార్యక్రమం మీద పెట్టి 4,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఇక్కడ చిత్తశుద్ధి అన్నది మీకు తేటతల్లం అవుతుంది. సంక్షేమం మీద ఎవరికి మంచి దృష్టి ఉన్నదన్నది అర్థం చేసుకోవచ్చు. 3 మాసాల క్రితం ఏదైతే ప్రకటించాడో ఆ 3 మాసాలకి కూడా ఒక్కొక్క నెలకి 1,000 రూపాయల చొప్పున 3,000, ఆ రోజు వచ్చే 4,000, 7,000 రూపాయలు ఒకేసారి మీకు 1వ తారీఖుని ఇచ్చినటువంటి సందర్భం ఉందా లేదా? అట్లా తప్పట్లు కొట్టడం కాదు, మాట్లాడాలి. ఇచ్చాడా? నేను చెప్పేది అబద్ధమా? 7,000 ఇచ్చాడు. అదా చిత్తశుద్ధి అయింది. ఇచ్చిచ్చి 5వ సంవత్సరానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ చిత్తశుద్ధితో సంక్షేమాన్ని అమలు చేసిన వాడు. ఇదే కాదు, పాలన మొదలైన దగ్గర నుంచి 1వ తారీఖుని ఇస్తున్నాడు. 1వ తారీఖు ఏ ఆదివారం సెలవు వస్తే 30వ తారీఖుని ఇచ్చేస్తున్నాడు. దేనికోసం? ఒక ప్రణాళిక వేసుకుని ఉంటారు. వాళ్ళు బతకడానికి ఈ రోజు ఇది, ఈ కార్యక్రమానికి ఇది అని చెప్పి ఆ వేసుకున్నటువంటి ప్రణాళిక విచ్ఛిన్నం అవుతుంది. 4 రోజుల ఆలోచన ఆలస్యం అయితే ఇబ్బందులు పడతారు అని చెప్పి ఆర్థికంగా ఎంత కష్టం ఉన్నా సరే అన్న మాటకి 1వ తారీఖు దాటకుండా వాళ్ళు ఫంక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇక్కడ వికలాంగులకు జగన్మోహన్ రెడ్డి టైంలో 3,000 ఇచ్చాడు. దానికి నిదర్శనం ఇక్కడ ఎవడో ఉంటాడు, తొట్టాడు ఏడాడు ఏడ్రది నువ్వు ఉండరా. 15,000 కర్మ వస్తూ వాళ్ళు వికలాంగులయ్యారు. కొద్దిగా తన పని తను చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాడికి 6,000 రూపాయలు ఇవ్వడం, మంచం మీదే ఉండి తన పనికి మనిషి సహాయం కావాల్సి వచ్చినోడికి 10,000 ఇవ్వడం, ఇక అసలు 2-3 ఉంటేనే కానీ ఆడి పని చక్కబెట్టలేనటువంటి వాళ్ళకి 15,000 ఇవ్వడం. ఇది నిజమైనటువంటి సంక్షేమం అని నేను అంటాను. మానవతావాది చేసేటటువంటి కార్యక్రమం ఇది. అదే చంద్రబాబు నాయుడు నేడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఒక్కసారి మీరు దీని మీద మీరు బేరీ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం బెటరా, చంద్రబాబు నాయుడు సంక్షేమం బెటరా? ఇంకెందుకంటే ఎక్కువ మనం చెప్పుకోకల్లా మీకు ఇవ్వాలి. ఇంకా 2 కార్యక్రమాలు బాకీ ఉన్నాం. 2 సంవత్సరాలే అయ్యింది వాళ్ళకి. ఇంకా మీరు మాకు ఇచ్చినటువంటి అధికారం 3 సంవత్సరాలు ఉన్నాయి. నెక్స్ట్ బడ్జెట్ లో, ఫిబ్రవరిలో బడ్జెట్ లో ఆ 2 కార్యక్రమాలని కూడా పెట్టుకోవడం, మార్చి లోపల వాటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. అదే నువ్వు అడగాలి తల్లి నన్ను, అసలు నేనే చెప్తున్నాను అడగకుండా. ఏంటది? 1,500 రూపాయలు స్త్రీ ధనం. ఒక్కసారిగా మనం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇవ్వాలనున్నా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ బడ్జెట్కి దాన్ని వాయిదా వేసుకున్నాం. అలాగే చదువుకున్న ఉద్యోగం లేనటువంటి కుర్రాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తానన్నాం. దాన్ని కూడా రేపు ఫిబ్రవరి బడ్జెట్ లో పెట్టబోతున్నాం, మార్చి లోపల ఇవ్వబోతున్నాం. ఈ 2 కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇందులో ఎక్కడ కూడా సంకోచం లేదు. ఇకపోతే ఇళ్ళు ఇప్పుడు దాకా ఇవ్వలేదు అని చెప్పేసి ఒక ఆలోచన కూడా మనలో ఉంది. ఇళ్ళు కూడా ఈ ఆగస్టు నెల నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ అటువంటి ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళు అన్నిటినీ కూడా దపాలుగా మీ గ్రామంలో ఎన్నో ఆన్లైన్ అయినాయో నాకైతే ఐడియా లేదు మరి.